వెల్కమ్ టు విఎస్ న్యూస్. నేను కొన్ని కారణాల వల్ల వీడియో తొందరగా పెట్టలేకపోయానండి. ఇప్పుడు మీకు నేను ప్రిన్స్ కట్ బోట్ నెక్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. దానికోసం నేను మీటర్ ముక్క తీసుకున్నాను. లైనింగ్ బోట్ నెక్ కోసం మీటర్ ముక్క తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను పొడవు కోసం 15.5 పెట్టానండి. 15.5 అటు ఇటుగా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. నాకు షోల్డర్ అయితే 16 ఇంచీలు వచ్చిందండి. 16 ఇంచుల్లో 8 ఇంచెస్ మనం ఆఫ్ చేసి పెట్టుకోవాలి బోట్ నెక్ కోసం. అదేవిధంగా 8 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నేను నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. పర్ఫెక్ట్గా కుదురుతుందండి. 3 ఇంచెసే పెట్టుకోవాలి. మరీ పెద్దగా పెట్టుకున్నా కూడా అంత నిండు అనేది రాదండి బ్లౌజు. 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత కింద నేను బ్యాక్ పార్ట్లో నెక్ డౌన్ కోసం 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. 4 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది బాక్స్ అనేది గీసేసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత కార్నర్లో 1.5 పెట్టుకోవాలండి. మనకి బోట్ అనేది బాగా తేలాలి అంటే 1.5 పెట్టుకుని ఈ విధంగా రౌండ్ అనేది గీసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి బోటు. చాలామంది కార్నర్లో ఎంత పెట్టుకోవాలనేది తెలియదు. రౌండ్ అనేది కుదరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం అనేది నేను చెప్తున్నాను. నేను మన షోల్డర్ కోసం మనం ఎంత పెట్టుకున్నాను 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 8 ఇంచెస్ సంక డౌన్ కోసం కూడా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా రావడం కోసం అటు ఇటు కొలిచేసుకుని మనం ఒక ఎల్ షేప్ అనేది గీసేసుకోవాలండి. మనం ఇలా స్ట్రైట్గా రావడం కోసం కొలతలు పెట్టుకుని ఇలా ఎల్ షేప్ గీసుకున్న తర్వాత కార్నర్లో 3/4 ఇంచు పెట్టుకోవాలండి. 3/4 ఇంచు పెట్టుకోవాలి. నేనైతే మామూలుగా జాయిన్ గీసేసాను. తెలియని వారి కోసం నేను చెబుతున్నాను. అదేవిధంగా నాకు కింద నడుము దగ్గర 32 వచ్చిందండి. 32కి 8 ఇంచెస్ పెట్టుకుని 1 ఇంచెస్ డాట్ కోసం పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నానండి. ఇక్కడ నేను నడుము కొలతను బట్టి నేను చూపిస్తున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర చెస్ట్ దగ్గర మనం ఎంత తీసుకుంటే ఎంత పెట్టుకోవాలనేది అది ఆ కొలత కూడా మీకు తొందరగా చెప్తానండి నేను. ఇప్పుడు 32కి 8 ఇంచెస్ కలిపానండి నేను. కలిపిన తర్వాత 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్కి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. 10 ఇంచెస్ పెట్టుకుని తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది పెట్టుకున్నానండి. మీకు ఇది ఎలాగొచ్చిందా అనేది తర్వాత వీడియోలో క్లియర్గా చెబుతానండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర సంక దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని నెక్ దగ్గర నుంచి కిందకి మనకి డౌన్ అనేది గీసుకోవాలండి. క్రాస్గాను ఒక కొంచెం 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం పైన డాట్ వేస్తాం కదండి, వెనకాల డాట్ వేసినప్పుడు మనకు 4.5 పెట్టుకోవాలండి. కరెక్ట్గా 4.5 పెట్టుకుని మనకు డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ మనం డాట్ దగ్గర నుంచి సైడు ఖర్చు దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ తీసుకుని క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే డాట్ వేసినప్పుడు మనకు బ్లౌజ్ అనేది పైకి లేకుండా ఉంటుంది. అలా కట్ చేసుకుంటే కనుక మీరు సంక దగ్గర నేను కొలవలేదు కదండి, 8 ఇంచెస్ అండి. ఎందుకంటే టైట్ కట్టేవాళ్ళు 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నడుము కొలతను బట్టి వచ్చేస్తుంది. లేదు టైటు కట్టలేము అనుకున్న వాళ్ళు ఒక 1/2 ఇంచ్ కలుపుకుని మనం కొలత అనేది తీసుకోవాలండి. అక్కడ కొలత తీసుకునేటప్పుడు 8 ఇంచెస్ ఎలా రావాలి అంటే మనకి 3/4 ఇంచ్ తీసుకున్నాం కదా, 8 ఇంచెస్ రావాలి అనుకుంటే 1.5 తీసుకోవాలండి కార్నర్లో. లేదు 8.5 రావాలి అనుకుంటే మనకి కార్నర్లో 3/4 ఇంచ్ తీసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది 4 పేటలు వేసుకోవాలండి. 4 పేటలు వేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా నేను 11 ఇంచీలు తీసుకున్నానండి. ఎందుకంటే 10 ఇంచెస్ నాకు పొడవు కావాలి. దానికోసం 11 ఇంచీలు పెట్టుకున్నాను. ఖర్చులు పోగా నాకు 10.5 అయితే మిగులుతుందండి. ఈ విధంగా క్రాస్గా మనం పెట్టేసుకోవాలండి. నేనైతే 8.5 వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి. మీరు 8 ఇంచెస్ రావాలి అని అనుకుంటే కనుక 7.5 పెట్టుకుని అలా క్రాస్గా ఇలా రౌండ్లో ఒక 1/2 ఇంచ్ కలుస్తుందండి. అలా కలిసేటట్టుగా పెట్టుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని మనం సంక కొలతలు అయినప్పుడు మనం ఈ విధంగా కొలిచేసుకోవచ్చు. లేదు సంక నేను కొలత తీసుకున్నాను అనుకుంటే మీరు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా కింద హ్యాండ్స్కి నాకు 6.5 పెట్టుకున్నాను. అంటే 6.5 పెట్టుకున్నాను. 6.5 పెట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నానండి. నాకు ఇక్కడ
ఎందుకంటే ఖర్చు నాకు సైడ్ ముక్క అనేది పడుతుంది, నాకు ముక్క సరిపోలేదండి. దానికోసం అని చెప్పేసి నేను ముక్క వేసుకోవాలి, తర్వాత ముక్క వేసుకుంటాను నేను. చూడండి, ఇప్పుడు మనం ఇలా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు పొడవు పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కరికి సైడు ఇలా లూజుగా వస్తుంది. లూజుగా వచ్చే వాళ్ళకి ఏం చేయాలి అంటే, మనం ఇలా స్ట్రైట్గా గీసుకున్నప్పుడు ఖర్చు దగ్గర లైట్గా లోపలికి ఒక 2 గీతలండి, మనకి 1/2 ఇంచ్ ఉంటుంది కదా, 2 గీతలకి లోపల కట్ చేసుకోవాలండి. అది మళ్ళీ నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. మీకు ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కాదు కదా. ఇప్పుడు మనం కింద తీసుకునే ఎక్స్ట్రా ముక్క అనేది కట్ చేసేసుకుని ఈ విధంగా పెట్టుకున్న డ్రాయింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది తీసేసుకుందామండి. మనకి లోతు మధ్యలో 3/4 ఇంచు కంపల్సరీగా 3/4 ఇంచు పెట్టుకోవాలండి. సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా 3/4 ఇంచు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే కనుక మన సంకలం అనేది బొస్క అనేది రాదండి, ముక్క పైకి రావడం గట్టా అనేది జరగదు. చాలామంది 1/2 ఇంచు తీస్తారు, 1/2 ఇంచు తీయకూడదండి, పర్ఫెక్ట్గా 3/4 ఇంచు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం చిన్న కాట్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ కతకాలి ముక్క అనేది మనకు అర్థమవుతుందండి. మొత్తం ఈ కొలతలతో కట్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకండి ఈ కొలత అనేది, తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలనేది మరొక వీడియోలో చూపిస్తాను. తర్వాత పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తానండి.